హలో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఇంట్లో ఆఫ్టర్నూన్ ఉన్నావా? లేదు సార్, బ్యాంక్ కన్నా వచ్చినాను సార్ బయట. సరే, ఇక్కడే ఉన్నావా? ఈ ఊరికి వెళ్ళిపోయావా? ఉన్నాను సార్, ఇక్కడే ఉన్నాను. మీ ఊరు బాగా నమ్మదరు ఇంటికి బాగా వెళ్ళేసి వచ్చినాను సార్, వేరే పని మీద వచ్చినాను సార్ నేను. సరే సరే, ఈ రోజు నేను లెటర్ సర్వేర్ పంపించాము సార్. సర్వేర్ లెటర్ పంపించి నీకు కూడా ఒక ఎన్లాస్మెంట్ ఇస్తాం. సర్వేర్ రిపోర్ట్ ని బట్టి చెప్పా, సర్వేర్ కూడా మనిషి పంపిస్తాను. ప్లానింగ్ మనీని పంపించాను, క్లియర్ చెప్పమని వాళ్ళకి. పాత లింక్ డాక్యుమెంట్ పెట్టి చేయండి, కొత్త డాక్యుమెంట్లు వద్దండి, కొత్త వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆ అమ్మాయి 1954 లింక్ డాక్యుమెంట్, దాన్ని బట్టి సర్వే చేయించుకుని చెప్పా. మనీని పంపించా. ఇప్పుడు అతను లెటర్ కూడా ఇచ్చాడు, నన్ను పోయి చెప్పాడంట. కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం జాగ్రత్త చేయండి, ఇట్లా చేయండి. రమేష్ గారు నేను కూడా చెప్తాను, ఆర్డీఓ దగ్గర చెప్తా. అంతేనా? ఏంటంటే వాళ్ళు దాన్ని బట్టి అతను సర్వే రిపోర్ట్ బట్టి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయిస్తాను, విఎల్టీ క్యాన్సిల్ చేయిస్తాను. ఇంకా అందరం ఎవరు చేయరు నీకు. అంతేనా? అంతేనా? మనం వచ్చావు ఆ టైంలో ఏంటంటే నేను బిజీగా ఉన్నా, ఆ టైం కాదని నేను పంపించేసాను. నువ్వు అడవడికి వచ్చావు. నైట్ టైం ఫోన్ చేయండి, పర్లేదు, 9 గంటలకు ఫోన్ చేయండి, ఫ్రీగా ఉంటాను. చేస్తావా? చేస్తాను సార్. మనం చేసావు, నేను ఆ టైంలో గమనించలా. ఈరోజు 9 గంటలకు చేయండి. చేస్తావా? చేస్తాను సార్. ఇది క్లీనింగ్ ఎప్పుడు వస్తామని చెప్పారు సార్? ఇంకేముంది, సర్వేర్ ఇప్పుడు వాళ్ళని రమ్మన్నా, ఆర్వన్ ఇతను మణిని పోయి రమ్మన్నాం ఇంటికి. అది వాళ్ళు వచ్చే టైం చెప్తే నేను ఒకసారి ఇంటికాడికి వెళ్తాను. సర్వేయర్ మెయిన్ కి అతను ఇచ్చి రిపోర్ట్ పెట్టి నీకు బేస్ అయి ఉంటది. కాదు, సర్వేర్కి ఏంటంటే వాళ్ళకి లొంగకుండా గట్టి చెప్తాను. సర్వేర్కి నేను గట్టి చెప్తాను. చెప్పిన ఆల్రెడీ మనం పంపించా, కమిషనర్ పంపించా, మనీని పంపించా. నీ సర్వేర్కి జాగ్రత్త చేయండి, పర్ఫెక్ట్ చేయమని. నేను మళ్ళీ పర్సనల్ గా ఆర్డీఓ గారికి దగ్గర ఎంఆర్ఓ ఇద్దరు పక్కన కూర్చున్నాను. ఇప్పుడు తెలుసు కదా, వాళ్ళ సెక్షన్లో ఆర్డర్కి పిలిపించి చెప్తా సర్వేర్కి. అవసరం నువ్వు వద్దులే, నువ్వు ఉంటే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు, వాడు మొహం పెడతాడు ఎవరు సర్వేర్. కొంచెం జాగ్రత్త, పర్ఫెక్ట్ చేయవా. మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మాయి ఒక్కటే ఉంటది, పాపం ఎవరు దిక్కులేని అమ్మాయి అని చెప్తాను క్లియర్గా. ఒక్కటే అమ్మాయినా అది జమ బిందు. నీకు మ్యాక్సిమం నేను అంతకంటే చేసినట్టు మ్యాక్సిమం ఏ కమిషన్ చేయనంత చేశాను నీకు. రిపోర్ట్ బట్టి నేను చూస్తాయి. ఆ ఇల్లు అప్పుడు కాలనీళ్ళు కట్టించుకోపోయావు అప్పుడు. ఎప్పుడు సార్? అప్పట్లోనే కాలనీళ్ళు ఇచ్చారు కదా, 3 లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది జగన్ అన్న కాలనీలో. అప్పట్లో ఇల్లు, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోపోయావు అప్పట్లో. రోడ్ ఇష్యూ గురించి వాడు పీసీ ఇస్తాడు, కాలనీలు కంటే ఇంకా ఎంఆర్ఓ పీసీ ఇస్తాడు. అప్పుడు శాంక్షన్ చేసుకోపోయావా? వీళ్ళు ఎవరు చెప్పలేదు, నీకు తెలియదు. అంతేనా? నేను లేదు సార్, దాని గురించి ఏం ఆలోచించాలి. సరే, రాబోయే గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి కదా సార్. ఇంకేంది, బెంగళూరు బాగా తెలుసా నీకు? తెలుసు సార్, ఏదో కొద్దిగా తెలుసు. బాగా తెలుసు. మొన్న జయనగర తెలుసు, 15 years అక్కడే ఉన్నాము. ఉన్నప్పుడు బాగా తెలియాలి కదా. తెలుసు. ఇంకేమైనా ఉన్నాయా సంతలు? ఏమైనా ఉన్నాయా సార్? ఇంకేమైనా సంతలు ఉన్నాయా? ఇంకేం లేదు సార్. చెప్పుకోవాల్సినవి ఏమన్నా ఇంకా చెప్పుకోవాల్సినవి? ఇంకేముంటాయి సార్, అంతే. అది కొద్దిగా నాకు ఆ రోడ్ ఇష్యూ, అక్కడ నాకు కావాల్సిందంటే ఒకే ఇల్లు కాబట్టి మామూలుగా ట్యాక్స్ పేయర్స్ మాకు రావాల్సినవి వచ్చేస్తే నాకు కూడా కాదు. వీళ్ళు అంత చేయకూడదు. వాడు డాక్యుమెంట్ రైటర్ అంట కదా, వాడు చేశాడని చెప్తాడు. వాడు మనీ చెప్తాడు, డాక్యుమెంట్ రైటర్ అండి, అందుకు వాడు ఇష్టపక్కన చేస్తాడు అని చెప్తాను. వాడు ఆ ఇంటికి డాక్యుమెంట్ రైటర్ అంట, అంటే రిజిస్టర్ లో డాక్యుమెంట్ తయారు చేస్తాడు. సబ్ రిజిస్టర్ చేయించాడు సార్ అని చెప్తాడు. సరే, తర్వాత సబ్ రిజిస్టర్ క్యాన్సిల్ చెప్పి రాస్తాను. ఆన్ ది బేస్ ఆఫ్ ది సర్వే రిపోర్ట్. ఓకేనా? నాకు కూడా ఏమో రైట్ ఉండదు. నాకు కూడా ఏంటంటే మార్చి రాసే రైట్ ఉండదు. అర్థమైందా? అదే నువ్వు అడిగినట్టు నేను మ్యాక్సిమం చేశాను, మ్యాక్సిమం చేశాను, సొంత చేస్తున్నా. ఒకసారి వాళ్ళతో మీరే కొంచెం మాట్లాడి కొద్దిగా పాజిటివ్ గా నేనే పాజిటివ్ చెప్పాను, ఇలా కూడా చెప్పాను. ఆర్వన్ పంపిస్తా, పోయినా వాళ్ళు చూడాల్సిందే తప్ప వాళ్ళు కూడా చేయగలరు. సార్, మీ స్టాఫ్ ఫోన్ చేస్తున్నారు సార్, నాకు సుబ్రహ్మణ్యం అన్న కాల్ చేస్తున్నారు. చెప్పాను, నేను చెప్పాను. మాట్లాడేదే సార్ ఇప్పుడు వాళ్ళు బయట వచ్చేస్తారు, కొద్దిసేపు చేయలే, కొద్దిసేపు చేయలేము. ఇప్పుడు నా దగ్గర డిస్కస్ చేసి బయటకు వెళ్ళి ఉంటాడు, నేను చేస్తాను. నాది ఇప్పుడే ఫైల్స్ అంతా పెట్టుకుని నీకు లెటర్ ఎండార్స్మెంట్ లెటర్ ఇస్తారు.
ఏంటంటే ఇది చేస్తున్న ప్రాసెస్ ఉందని ఇస్తారు, లెటర్ ఇస్తారు, అది పెట్టుకో ఓకే రమేష్ గారు నా సందం పెట్టి ఇప్పుడు ఒక సందం అయిందిలే, ఆహా. కొంచెం ఆపితే చేస్తారు, వస్తాడు నుంచి మాట్లాడదు కానీ. ఓకే సార్. ఇంకేం విషయం? ఇంకేం లేదు సార్, చెప్పాలి సార్. చిన్న పిల్లకాయలు ఇద్దరు ఉన్నారు నీకు? ఉన్నారు సార్, ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు. మన ఇద్దరు చిన్న పిల్లకాయలు వాళ్ళే కదా? కాదు సార్, కాదు కాదు కాదు, వాళ్ళు మా అన్న కొడుకులు. మీ అన్న కొడుకులా? నేను నీ పిల్లలు అనుకున్నానే. కాదు సార్. నువ్వు ఆ రోజు కూడా చెప్పలేదు, నేను నీ పిల్లలు అనుకున్నాను. లేదు కాదు కాదు. ఎంత ఉంటుంది? 45 ఉంటుందా? లేదు సార్, 33. సరే 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 సరే, నైట్ చేయండి ఫోను సార్. రాత్రి చేయండి అయితే 9 గంటలకి ఫ్రీ ఉంటాను. ఓకే సార్, చేస్తాను సార్. సరే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.